తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగతంగా నాకు అది తీరని లోటు, నష్టం. దాన్ని ఎవరూ కాదనలేనటువంటి ఇది. ఎందుకంటే గెలుపు ఓటములు ఎలా ఉన్నా 2004 నుంచి 19 వరకు 15 సంవత్సరాలు ఆయన అల్లూరు కావలి నియోజకవర్గంలో ఇన్ఛార్జి బాధ్యతల్లో ఉండడం, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న, అధికార పార్టీలో ఓడి ఇన్ఛార్జిగా ఉన్న, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ పార్టీ పరంగా కానీ ఆయనకి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధంతో కొనసాగారు. పార్టీ సహజంగానే కడప జిల్లా తర్వాత ఈ నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణలో అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు సామాజిక పరంగా, రాజకీయ పరంగా ఒక బలమైనటువంటి జిల్లా అధికార పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆ పరిస్థితుల్లో ఇక్కడ మస్తాన్ రావు గారు కూడా పార్టీ మారడం, మేము మరింత కష్టపడి ఉన్నవారిని నిలబెట్టుకోవడం, ప్రజల పక్షాన పనిచేయడం, అధికార పార్టీ ఒత్తిళ్లు తట్టుకొని కేడర్ని కాపాడుకోవడం చాలా అవసరం. అదేవిధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాం, కావలి మున్సిపాలిటీలో, అదేవిధంగా కావలి మండలాల్లో, రూరల్ ఏరియాలో ఏ అయితే అనేక సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయో, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇరిగేషన్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మొత్తం అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాం. గతంలో కాంగ్రెస్ పార్టీలో బలమైనటువంటి నాయకుడు ఎన్ఆర్ శెట్టి గారు, అందరం కలిశాం. కాంగ్రెస్ పార్టీ విభజన తర్వాత కనుమరుగు కావడం, వారు కూడా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రావడం, వారు చైర్మన్ కావడం. ఎన్ఆర్ శెట్టి గారు నాతో చెప్తూ ఉండేది, నేను ఇన్ని సంవత్సరాల 30 సంవత్సరాలు మున్సిపాలిటీ చూశాను, ఇంత ఎప్పుడు ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని పనులు ఇంత ఎప్పుడు ఇది రాలేదు, ఇది జరుగుతున్నాయి. కానీ రాజకీయంగా సమీకరణలో ఎప్పుడు ఊహించినట్టంత నష్టం జరిగింది మొన్న మాకు ఎన్నికల్లో. ఈ మున్సిపాలిటీ అందరం ఒకటైపోయాం, అంతా మాదే అనుకున్నాం. ప్రజలు అభివృద్ధి, తెలుగుదేశ సంక్షేమం అన్నిటికీ మించి, మా అభివృద్ధి, మా సంక్షేమాన్ని మించి ఒక్క అవకాశం అనే దాని వైపే మొగ్గు చూపారు. నష్టపోయాము. మేము 2004లో కూడా ఈ జిల్లాలో అన్ని సీట్లు కోల్పోయాం. 2004 ఎన్నికల తర్వాత మళ్ళీ కష్టపడి అందరం పనిచేసాం, పార్టీని బలోపేతం చేసుకున్నాం, 9లో మంచి రిజల్ట్ తెచ్చుకున్నాం. ఈ దఫా కూడా మళ్ళీ అందరం సమిష్టిగా పనిచేస్తాం. పార్టీలో అనేక లోపాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. మా లోపాలను సరిదిద్దుకుంటాం, మా మధ్యన ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటాం. బలోపేతానికి
ఉపయోగపడే అవసరమయ్యే నాయకులను కూడా ఇంకా చేర్చుకుంటాం, కలుపుకుంటాం, పార్టీని పటిష్టం చేస్తాం. ఇన్ఛార్జి విషయం కూడా అడిగారు. నెల్లూరు జిల్లాలో 2019 ఎన్నికల తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. సులూరుపేట ఉంది, నియోజకవర్గ ఇన్ఛార్జిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి రిజైన్ చేశాడు, పరసా వెంకటరత్నం గారు. ఆల్మోస్ట్ 1 year తర్వాత పార్టీ మొన్ననే పరసా వెంకటరత్నం గారిని స్థానంలో ఆయన్ని పార్టీలోకి తీసుకున్నారు, ఇది చేశారు. ఆత్మకూరు ఉంది, కృష్ణనాయుడు గారు, రాఘవేంద్ర రెడ్డి గారు, కన్నబాబు గారు, లక్ష్మీనాయుడు గారు. ఆత్మకూరులో ఇంకా ఇన్ఛార్జ్ నియామకం జరగల. అట్నే కావలి మస్తాన్ రావు గారు ఎంపీగా పోటీ చేశారు, నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఇక్కడ కూడా అదే విధమైనటువంటి నిర్ణయం జరగకముందే మళ్ళీ మస్తాన్ రావు గారు పార్టీ మారారు. పార్టీ త్వరలోనే ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ కాదు, ఇంకొకరు ఇన్ఛార్జ్ కావాలనో లేకపోతే ఆయన ఒప్పుకోమని ఎవరు గొడవలు జరగట్లేదు. ఇక్కడ మీరు దయచేసి గ్రూపులు అనేటువంటి దానికి కావలిలో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్నికలప్పుడు ఒక వేదిక మీద కలుస్తుంటారు. మొగుడు పెళ్ళం సమస్య ఇది. భార్యాభర్త మధ్య విభేదాలు వస్తుంటాయి, కుటుంబంలో విభేదాలు వస్తుంటాయి. భార్యాభర్తల మధ్య విభేదం వచ్చినప్పుడు ఎవరో ఒక మేనమామో లేకపోతే అన్నో వదినో ఇంకొకరో వస్తారు. అట్లే ఎరిక్షన్ బాబుని పెట్టారు. పూర్తి స్థాయి ఇన్ఛార్జిని నియమించేంత వరకు ఎరిక్షన్ బాబు గారు సమన్వయకర్తగా ఉంటారు. అంతేగాని ఇక్కడ ఇన్ఛార్జి కోసం ఎవరు కొట్టుకోవట్లే. దయచేసి ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి, నేనేం దాచిపెడితే. అంటే ఇక్కడ 3 నియోజకవర్గాల్లో నిర్ణయం జరగల, సులూరుపేట, ఆత్మకూరు, కావాలి. అంతే తప్పితే ఇన్ఛార్జి కోసం ఎవరు కొట్టుకోవట్లేదు. దయచేసి మీరు క్లారిటీ చెప్తున్నాను. ఈ ఎరిక్షన్ బాబు గారు అన్నారన్నా మీరు, ఆయన 3 రోజులు ప్రోగ్రామ్ పెడితే 1 రోజు వచ్చి వెళ్ళిపోయారు, మిగతా 2 రోజులు ఇక్కడ లోపల కేటరైజ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఆయన వచ్చి ప్రోగ్రామ్ చేయడు ఇక్కడ, ఆయన ఓన్లీ సమన్వయకర్త ఆయన. అంతే తప్పితే ఇక్కడ ఇంకొకరు వద్దు, ఆయన అవి కాదు మా సమస్యలు. ఇక్కడ అధిష్టానం ఇప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు సార్? త్వరలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. చెప్పట్లేదు. అవునన్నా, పార్టీ త్వరలో నిర్ణయం తీసుకుంటది. ఏడ మీకు నేను క్లారిటీ ఇస్తున్నా. మస్తాన్ రావు గారు పార్లమెంటుకి పోటీ చేశారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోటీ చేశారు, రాఘవేంద్ర రెడ్డిని పోటీ చేయాలని చెప్పి రిజైన్ చేయించాం. వచ్చాడు, అంటే ఆయన వెంకటగిరి నుంచి ఆత్మకూరు. బొల్లేని కృష్ణయ్య గారికి అక్కడి రాఘవేంద్ర రెడ్డి గారు ఎంపీ అనుకున్నాం, బొల్లేని కృష్ణయ్య గారు ఎమ్మెల్యే అనుకున్నాం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు బాగుంటుంటే మళ్ళీ మస్తాన్ రావును పెట్టాలనుకున్నాం. ఇక్కడ కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చాం. మళ్ళీ చివరి నిమిషంలో మార్చి కావ్య కృష్ణారెడ్డికి ఉదయగిరి ఇచ్చాం. రామారావు గారు పోటీ చేయాలని నిర్ణయం మళ్ళీ నేనే చేస్తానన్న తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ అయితే నా బొద్దునేసాడు రామారావు గారు. మారిన తర్వాత మళ్ళీ రామారావు గారు ఉదయగిరి పోటీ చేస్తానన్నాడు. కావ్య కృష్ణారెడ్డి గారిని కాళ్ళు షిఫ్ట్ చేసి అంటే రకరకాలు ఇవి వచ్చినాయి. 2004 ఉంది, మాదాల జానకిరామ్ గారు పోటీ చేశారు. నియోజకవర్గ త్రిసభ్య కమిటీ మేము చేసాము. అవన్నీ మున్సిపల్ చెప్తున్నాము, నేను స్ట్రైట్ గా చెప్పాను. నాకేం కన్ఫ్యూజన్, మీకుంది కన్ఫ్యూజన్. మీరు కన్ఫ్యూజన్ ఉన్నారు, నేను చాలా క్లారిటీగా ఉన్నాను. పార్టీ త్వరలో నిర్ణయం తీసుకుంటది. అప్పుడు దాకా ఏం రాయొద్దంటారు. ఎరిక్షన్ బాబు పార్టీ తరఫున సమన్వయకర్త. గతంలో మేము త్రిసభ్య కమిటీ, ఇప్పుడు మీకు అందుకే క్లారిటీ ఇస్తున్నా. మన మస్తాన్ ఎందుకు సార్ అటు ఇటు తిప్ప అన్ని వల్లేదంటే నువ్వు కన్ఫ్యూజన్ ఉన్నావు నాయనా, నాలో ఎక్కడా కన్ఫ్యూజన్ లేదని చెప్తున్నా. మాదాల జానకిరామ్ గారు పోటీ చేశారు. మున్సిపల్ ఎలక్షన్ ఎవరు చేశారు ఇక్కడ? బేదా రవిచంద్ర, వైటీ నాయుడు, చేజల్ వెంకటేశ్వర రెడ్డి చేశారు.
మండల ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఎవరు చేశారు? మళ్ళీ వేణుగోపాల్ రెడ్డిని తీసుకొచ్చారు. ఎమ్మెల్యేకి వచ్చి ఎవరు పోటీ చేశారు? బీదా మస్తాన్ రావు వచ్చి పోటీ చేశారు. అందువల్ల మా ఇంటర్నల్ సమస్యలు ఇక్కడ ఇన్ఛార్జి విషయంలో ఎవరు కొట్టుకోవట్లేదు. అదొక్కటి మీకు క్లారిటీ. ఇన్ఛార్జి కూడా లేరు. ఇన్ఛార్జి పార్టీ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ మీరు చెప్పే కదా, మీరు ఎందుకు నాగన్నా ఏంది నీకు అసలు